గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో కొలువుదీరిన నూతన పాలక వర్గం చైర్మన్ గా చొంచు రమేష్ 13 మంది సభ్యులతో కూడిన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన దేవస్థాన కార్యనిర్వహణాధికారి లీలా కుమార్. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, మండల తెలుగుదేశం పార్టీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నేను అన్నప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరు లేకపోతే కానీ నేను చదివినప్పుడు నేను రమేష్ బాబు దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశముల మేరకు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున భారత రాజ్యాంగానికి విధేయుడిగా మరియు దేవుని సాక్షిగా క్రింది విధంగా ప్రమాణం చేయించున్నాను. దేవాలయ ధర్మకర్తగా నాపై అప్పగించబడిన విధులు మరియు బాధ్యతలను నేను నిస్వార్థంతో నిష్పక్షపాతంగా నిజాయితీగా వివేకముతో అనురాగ ద్వేషములకు తావీయకుండా కర్తవ్య నిష్ఠతో నిర్వహించదను. దేవాలయ ఆస్తులు నిధులు రికార్డులు మరియు పత్రాలు చట్టబద్ధంగా పరిరక్షించదం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ మరియు ధర్మాదాయ చట్టం 1987 తదితర సవరణలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించదను. దేవాలయ పరిపాలనలో పారదర్శకతను పాటించుతూ భక్తుల ప్రయోజనాలను కాపాడదను. నా పదవిని వ్యక్తిగత లాభం కోసం వినియోగించను మరియు ఏ విధమైన అవినీతి లేదా అక్రమాలకు పాల్పడను. దేవాలయ పరంపరలు ఆగమ శాస్త్ర నియమాలు మరియు సంప్రదాయాలను గౌరవించి అమలు చేయుటకు కట్టుబడి ఉండేదను. పై విధంగా నేను చేసిన ప్రమాణం సత్యమని అంగీకరించి దీనికి సాక్ష్యంగా ఈ పత్రంపై సంతకం చేయించున్నాను. ఇప్పుడు ధర్మకర్త రహస్య గోప్య పత్రం చదవాలి. నేను రమేష్ బాబు నారాయణ ధర్మకర్తగా నియమించబడిన సందర్భంలో దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ నియమాలు మరియు వర్తించే చట్టాల ప్రకారం ఈ క్రింది విధంగా రహస్య గోపన ప్రకటన చేయిస్తున్నాను. ధర్మకర్తగా నా విధుల నిర్వహణలో నాకు తెలిసిన దేవాలయానికి సంబంధించిన గోప్య సమాచారం పరిపాలన అంశాలు ఆర్థిక వివరాలు భూమి ఆస్తుల వివరాలు మరియు